పెసలు తాలింపు వేస్తున్నానండి. నానబెట్టిన పెసలండి ఇవి. నైట్ నానబెట్టాను. ఏం ఉడకించలేదండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా ఆయిల్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఉప్పు, కారం అండి. ముందుగా పెనం పెట్టుకోవాలండి స్టవ్ పైన. కొద్దిగా ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలండి కోసి పెట్టుకున్నాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పెసలండి నానబెట్టుకున్నాయి. కొద్దిగా వాటర్ అండి, ఉడికించలేదు కాబట్టి కొన్ని వేయాలి. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం పసుపు, లైట్గా చిటక కారం అండి, ఎక్కువ వేయకూడదు. పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ ఉప్పు కారం కొంచెం పట్టేంత వరకు కలపాలండి. ఈ వాటర్తో దగ్గరకు వచ్చేసేయాలి. పెసలు తాలింపు రెడీ అయిందండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. స్కూల్ బాక్స్లోని చిన్నపిల్లలు కొంచెం ఎట్టేస్తే మధ్యాహ్నం చాలా రుచిగా ఉంటాయండి, తింటారు. చాలా బాగుంటుందండి ఇలా పెట్టేస్తే. ఆఫీస్కి వెళ్ళేదాడు కూడా కప్పు తీసుకెళ్ళిపోండి. చాలా ఆరోగ్యం ఉండేది, చాలా బలంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్